అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ చదువుకున్న కమల చివరి భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి నావెల్లోకి వెళ్దామా? ఉదయం వేళ శేషమ్మ వంట చేస్తోంది. కమల గదిలో పక్కలు సర్దుతోంది. వంటగదిలో నాయనమ్మ వెంటే తిరుగుతున్న ప్రేమ కెవ్వుమంటూ ఏడవటం వినిపించింది అందరికీ. చేతిలో దుప్పటి వదిలేసి గబగబా వెళ్ళింది కమల. ఏమైంది అంటూ. దగ్గరకు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. ఉల్లిపాయల బుట్ట ఎలా గుమ్మరించిందో చూడు. తన తప్పేం లేదని చిందరవందరగా పడ్డ ఉల్లిపాయల కేసు చూపించింది శేషమ్మ. నిజమే, ప్రేమ ఇటు అటు తిరుగుతూ ఉల్లిపాయల బుట్ట తిరగదోసింది. అయితే కొట్టడం ఎందుకు అంది కమల. కొట్టక ముద్దెట్టుకుంటారటే, అది పారబోసినవన్నీ ఎత్తి పెట్టుకుంటూ కూర్చుంటే ఇవతల నా పనేం గాను. మీరు పని మాని సర్దుతూ కూర్చోనక్కర్లేదు, దాన్నే ఎత్తమంటే లక్షణంగా ఎత్తుతుంది. ప్రేమ, ఉల్లిపాయలన్నీ ఎరి బుట్టలో వేసేయమ్మా, నాయనమ్మకు పనుంది, నువ్వు వంపేశావు కదా అంది కమల. ప్రేమ ఏడవటం మానేసి పడిపోయిన బుట్ట తిన్నగా పెట్టి చిన్ని చిన్ని చేతులతో ఉల్లిపాయలన్నీ ఏరి బుట్టలో వేసేసింది. శేషమ్మ మూతి ముక్కు తిప్పుకుంటూ, ఉల్లిపాయలు కాబట్టి ఎరించావు, బాగానే ఉంది, ఏ నెయ్యో వంచేస్తే నెయ్యి ఏం చేస్తావు అంటూ సాగదీసింది. ఏం చేస్తానా, 4 రోజులు అన్నంలో నెయ్యి వేయటం మానేస్తాను. నువ్వు నెయ్యి పారమోసేసావు కదా, నీకు నెయ్యి లేదు అని చెప్తాను. చేసిన తప్పు తెలుసుకుంటుంది. అయినా పిల్లలు చేసే ప్రతి పనికి శిక్షలు వేస్తామా? కొన్నిసార్లు మందలించి కూడా ఊరుకుంటాం. నిన్న రామం జోళ్ళ నిండా బురద పట్టించుకొస్తే ఏం చేశానో చూశారుగా. 2 అంటించమని తాతగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. సబ్బు ఇచ్చి వాడిని బాత్రూంలో కూర్చోబెట్టి జోళ్ళు తెల్లగా కడుక్కోమని చెప్పాను. కష్టపడి జోళ్ళు కడుక్కున్నప్పుడు అవి తిరిగి మాపుకోకూడదన్న వివేకం వాడికే వస్తుంది. ఏమో తల్లి, నీలాగా చదువుకున్నావా తగలడ్డామా, మాకేం తెలుస్తుంది. తెలియనప్పుడు చెప్పింది అర్థం చేసుకుంటే బాగుండిపోయేది. నన్ను ఆక్షేపణలు చేయటం బాగా తెలుసు మీకు అంటూ వెళ్ళిపోయింది కమల. తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వాటిని ఈడ్చుకుంటూ సరదాగా పచారులు చేస్తున్నాడు రామం. ఒరే మూర్తి, నీ చెప్పులు తగలేస్తున్నాడురా, ఇలారా, ఒక్కటి తగలని మట్టి గరుస్తాడు యాదవా, చెప్తే వెంటలేదు అంటూ తెగ అరుస్తున్నాడు ముసలాయన. పిల్లలతో మీకు ఆ పంతం ఏమిటి? చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడిచినంత మాత్రాన అవి ఏం తగలబడిపోతాయి? ఏ పని చేయకుండా కట్టగట్టుకుని మూల కూర్చోమంటే పిల్లలు కూర్చుంటారా అని మదిమూర్తి అడిగేస్తే ఎంత బాగుండు. అది చేత కాదు సరిగదా. ఒరే రామం అంటూ ఒక్క గావు కేకబెట్టాడు. రామం భయంతో నించుండిపోయాడు. చెప్పులు తీసుకెళ్ళి తలుపు వారా పెట్టేశాడు. అయిందా అబ్బాయి గారి పని? ఇందాకటి నుంచి నేను చెప్తే విన్నావా, కోతి వెదవా అని పళ్ళెక్కిలించాడు ముసలాయన. నువ్వే కోతి వెదవ్వి, గాడిద వెదవ్వి, నువ్వే నువ్వే అంటూ వీధిలోకి పరిగెత్తాడు రామం. చూసావట్రా మూర్తి, విన్నావట్రా, మాటకు మాట ఎలా అన్నాడో అంటూ ఉక్రోషంతో ఫిర్యాదు చేసుకున్నాడు కొడుక్కి తండ్రి. మధుమూర్తి అంతా విన్నాడు. తన కొడుకుని తాతగారు తిట్లు తిట్టడం నచ్చలేదు. తన బిడ్డల తండ్రి అయినా తన మీద తన తండ్రికి ప్రేమ ఉంది కదా, తనకు మాత్రం తన పసిబిడ్డల మీద ప్రేమ ఉండదు. ఆ విషయం తండ్రికి ఎందుకు అర్థం కాదు. మంచి మంచి అలవాట్లు నేర్పేస్తున్నానని అంటుందిగా వాళ్ళమ్మ. పెద్ద చిన్న లేకుండా వాడు అలా ముసలాయన్ని తిట్టి వెళ్తుంటే తనకేం పట్టనట్టు ఊరుకుందే అంది శేషమ్మ కలగజేసుకుంటూ. నిజానికి కమల మనస్సు కొత్త కొత్త ఉడుకుతోంది ముసలాయన చేష్టలకి. మధుమూర్తి ఊరుకుంటే తను కలగజేసుకోవడం ఎందుకు లేను ఊరుకుంది. తాతకి మనవడికి ఎంత సామరస్యం ఉందో కమలకు తెలియంది కాదు. ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేస్తాడు, కానీ ముసలాయన చెప్పిన పని చస్తే చేయడు రామం. విసినకర్ర అందించమంటే వినడు, మంచినీళ్ళు తెచ్చిపెట్టమంటే వినడు. వాడికి ఊహ తెలుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతోంది. కమల అంది, పిల్లల్ని కొట్టి తిట్టి బలవంతాలు చేసి ప్రేమలు పుట్టించగలమా? వాళ్ళని ఆదరించిన వాళ్ళనే వాళ్ళు ప్రేమిస్తారు. పిల్లల్ని చేరిక చేసుకోలేకపోయినందుకు పెద్దవాళ్ళు సిగ్గుపడాలి, కానీ వాళ్ళు మాటకు మాట అప్పగించారని కాదు. ఆ మాట ఎప్పుడూ అంటూనే ఉంటుంది కమల. అవునులే, ఎవరెలా పోతే తనకెందుకని ముసలాయన ఊరుకోకూడదు అంటూ సణుక్కోసాగింది శేషమ్మ. కమల చాలా విచారించింది. పెద్ద వయసులో ఉండాల్సిన గుణాలు అత్తామామలకి ఏ కోశాన లేవు. అదే తన తల్లి తండ్రి అయితే అసలు పిల్లలు ఏ తప్పు చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎంత చిలిపితనం చేసినా పెద్దవాళ్ళు పట్టించుకోరు. పైగా నవ్వుకుంటారు. మురిసిపోతూ వాళ్ళ చేష్టల్ని చెప్పుకుంటారు. బొత్తిగా ఓర్చుకోలేకపోవటం, చీటికి మాటికి కోపం తెచ్చుకోవటం, నోటికొచ్చిన బండ తిట్లు తిట్టిపోయటం పెద్దవాళ్ళు చేయనే లేరు.
జీవితంలో చరమదశకు చేరిన వాళ్ళకి తాత్కాలిక ఆవేశాలు కలగవు. అనుభవాలతో తలలు పండి ఉంటాయి. వయసులో ఉన్న వాళ్ళ బలహీనతలకు కోపతాపాలకు వయసు మళ్ళిన వాళ్ళు దూరంగా ఉంటారు. సంసార సమస్యలు బాదరబందీ అంతా చాలించుకుని ఆధ్యాత్మిక చింతన అధికం చేసుకుని విరిసిన పుష్పాల్లా కళ్ళ ముందు కదలాడే పిల్లల్ని ముద్దు చేస్తూ ఆనందం పొందుతారు. అలాంటి తత్వాన్ని, ఆ సహజత్వాన్ని తన తల్లిదండ్రుల్లో చూసింది కమల. ఏ వయసుకు తగ్గ లక్షణాలు ఆ వయసులో ఉండకపోతే అలాంటి వ్యక్తులు ఎదుటివారికి జుగుప్స కలిగిస్తారు. రాము బిక్కుబిక్కుమంటూ లోపలికి వచ్చాడు. ఒరే మూర్తి, దొంగవేద వచ్చాడ్రా, ఇందాక తిట్టిపోయాడు కనుక్కో అంటూ బిత్తర చూపులు చూసుకుంటూ వస్తున్న మనవడి గుట్టు బయట పెట్టేశాడు ముసలాయన. మధుమూర్తి సగం అయిష్టంగానే కొడుకుని నిలదీశాడు. తాతయ్యని తిట్టచ్చా, తప్పు కదూ అంటూ ఒకటంటిచ్చాడు ఆయన సంతృప్తి కోసం. జరిగిన దానికి కమల సహించలేకపోయింది. తర్వాత మూర్తితో అంది, మీకు పితృభక్తి అంత అపారంగా ఉంటే ఆయన పాదాలకి రోజు 2 పూటల పువ్వులు పోసి పాదపూజ చేయండి. అంతేగాని ఆయన మెహర్బానీ కోసమని అన్యాయంగా పసివాళ్ల జీవితాలు నాశనం చేయకండి. అబ్బబ్బా, ఎప్పటికప్పుడు నీ లెక్చర్లు వినలేక చస్తున్నాను అంటూ కోపంగా విసుక్కున్నాడు మధుమూర్తి. ఈ మధ్య మూర్తి కోపం చిరాకు అతిగా వస్తున్నాయి. ఇంటికొస్తే శాంతి లేకుండా చేస్తున్నారు. ఎలాగో అలా ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటే చాలని పిల్లాడిని కేకలేయటం కానీ అంటూ సంజాయిషిలాగా. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే కేకలేయాల్సింది పిల్లల్ని కాదు, సాధ్యమైనంత కటువుగా అంది కమల. మూర్తి కోపం ఎక్కువవుతున్నట్టే కమలలో మృదుత్వం బాగా సన్నగిల్లుతోంది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పడం చేతగానప్పుడు ఆ బాధ భరించండి. ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇది ఇక ఇలాగే ఉంటుంది. అవును, ఇలాగే ఉంటుంది. నీరసంగా కూర్చుండిపోయాడు మూర్తి. కమలడు మాత్రం తనేమనగలడు, ఎలా అనగలడు? మొగుడు మీద కోపం వచ్చినా, అత్త మీద కోపం వచ్చినా, చివరికి పని మనిషి మీద కోపం వచ్చినా, పిల్లల్ని చావబాదుకునే తల్లుల్ని ఎరిగి ఉన్న మూర్తి కమలను ఎలా విమర్శించగలడు? తన విజ్ఞానాన్నంతా రంగరించి బిడ్డలను పెంచుకుంటున్న తల్లిని ఎలా తప్పు పట్టగలడు? ఈ ఇంట్లో అనర్థాలకన్నిటికీ కారణం తనే. కమల సంవత్సరం తిరగకుండానే గ్రహించి బయటపెట్టింది ఆ నిజం. ఇక ఈ సంసారాన్ని భరించక తప్పదు. 24 గంటలు కోడలు పోరుతూనే ఉంటుంది. దాని మాటలు కాస్త బుర్రకెక్కి ఏ గడియలో కొడుకు మారిపోతాడోనని కొడుకు వైఖరినో కంట కనిపెడుతూనే ఉంటుంది శేషమ్మ. ఈ మధ్య మూర్తి చాలా ముభావంగా ఉంటున్నాడు సుమి అంది ముసలాయనతో కూడా. ఆ రోజు కొడుకు ఆఫీస్ నుంచి రాగానే తాతగారు పిల్లల్ని, వసే అమ్మడు నువ్వెలారా, రావుడు నువ్వు కూడా రారా, కాసేపు నా దగ్గర కూర్చోండి అంటూ లాలనగా పిలిచాడు. కమల విస్తుపోయింది. పిల్లలు కూడా ఆశ్చర్యంగానే తాతగారి దగ్గరికి చేరారు. ఇలా కూర్చోండర్రా, కథ చెప్తాను, కొట్టండి, ఒరే దాన్ని తోసేకు అంటూ ఇద్దరిని సర్ది కూర్చోబెట్టాడు. అనగనగా ఓ రాజుగారు ఉన్నారు. కథ కూడా మొదలెట్టాడు. పిల్లలు చక్కగా బుద్ధిగా కూర్చున్నారు. 7 చేపల కథ విని చప్పట్లు కొట్టారు. ఆనందంతో కమల కళ్ళు చెమర్చినంత పనైంది. ఆ రాత్రి ప్రేమను తాతగారు దగ్గరికి పిలిచి మరీ పక్కలో పడుకోబెట్టుకున్నాడు. క్రమంగా ఆయన ప్రవర్తనలో విశేషాన్ని కనిపెట్టిన కమల చాలా ఆశ్చర్యపడింది. కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల మీద చూపించే శ్రద్ధ కొడుకు లేనప్పుడు కనపడదు. కోపాలు చికాకులు యథాప్రకారంగానే ఉంటాయి. పిల్లలు తాతయ్యను నమ్మాలో మానాలో తెలియని స్థితిలో సతమతమవుతున్నారు. ఏ మనుషులో! కన్నబిడ్డ మెప్పు కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మెచ్చుకోలు కోసం కన్న కొడుకు, మనస్సుల్లో లేని అభిమానాలు నటించటం అనుకుంది కమల. ప్రేమ పగలు దగ్గరికి చేరి నుంచున్నా విసుక్కునే తాతగారు దాన్ని రాత్రిళ్ళు పిలిచి మరీ దగ్గర పడుకోబెట్టుకోవటం చాలా నాళ్ళుగా సాగుతూనే ఉన్నా కమల ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు తల్లి పక్కలోనే నిద్రపోయిన ప్రేమ అర్ధరాత్రి లేచి, తాతయ్య దగ్గర వెచ్చగా ఉంటుందే, అక్కడే పడుకుంటానే అంటూ ఏడవడం మొదలెట్టింది. ఏడుపుతో గౌను విప్పేసుకుంది. తాతయ్య దగ్గరికి పోతానని మొరాయించి కూర్చుంది. ప్రేమ పరిస్థితి ఏమిటో కమల ఊహించగలిగింది. దాన్ని అంటకుండా విడిగా పడుకోబెడితే నిద్రపోలేని స్థితికి వచ్చింది. తాతయ్య దాన్ని దగ్గరగా పడుకోబెట్టుకోవటం వల్ల దానికి ఏదో సుఖం దొరుకుతోంది రోజు. దానివల్ల ముసలాయనికి కూడా ఏదైనా సుఖానుభూతి కలుగుతుందేమో, లేకపోతే దాన్ని అంత ఆప్యాయంగా పిలిచి పక్కలో చేర్చుకోవటం ఏమిటి? కమల చాలా సిగ్గుపడిపోయింది తన బుద్ధి తక్కువకి. పిల్లల పడక విషయం తాను చాలా నిర్లక్ష్యం చేసినందుకు. పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గర పడుకోబెట్టకూడదు. పిల్లల్ని కలిపి కూడా పడుకోబెట్టకూడదు. వాళ్ళ శరీరాల్లో నిద్రాణమై అపరిపక్వంగా ఉన్నటువంటి వాంఛలు వికారంగా రేకెత్తుతాయి. వాటికి పసితనంలోనే లొంగిపోయిన పిల్లలు బతుకంతా బుగ్గి చేసుకుంటారు. అలాగేలే, రేపు తాతయ్య దగ్గరే పడుకుందులే అంటూ బుజ్జగిచ్చి ఎలాగో నిద్రపుచ్చింది ప్రేమను ఆ రాత్రి.
ఇక భోజనాలు చేసి తీరిగ్గా కూర్చున్న వేళ మిట్ట మధ్యాహ్నం దిగబడ్డారు అతిథులు ముగ్గురు. తిథి నియమాలు లేకపోవచ్చు, వారే అతిథులు మరి. చిత్రం ఏమిటంటే వాళ్ళని చూసి శేషమ్మ కూడా గమ్మున గుర్తు తెచ్చుకోలేక కాస్త సందిగ్ధంలో పడింది. నేను వదిన మంగమ్మని, ఈవిడ మా వియ్యపురాలేగా, ఇదేమో మా పెద్దమ్మాయి మొన్ననే అత్తారింటి నుంచి వచ్చింది. నెలదప్పిందని పెద్ద ఆసుపత్రిలో ఓసారి పరీక్ష చేస్తే బాగుంటుందన్నారని బొత్తిగా తిండి మొడటం లేదు. అదిగాక ఈ నెలలో సముద్ర స్నానాలు చేస్తే ముక్తి వస్తుందంటారు. మా వియ్యపురాలు కొంచెం స్టీల్ సామాన్ అది కొనాలనుకుంటుంది. సరే అన్ని పనులు కలిసి వస్తాయి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుందని. అయ్యో ఎంత మాట, 10 ఏళ్ల పైగానే అయింది నిన్ను చూసి. ఆ మాత్రం అభిమానం ఉండబట్టి గుమ్మంలోకి వచ్చావు, లేకపోతే నీకేం కర్మ మా ఇల్లు దొక్కడానికి. రా మంగమ్మదిన, కూర్చోండి. వసే కమల, పొయ్యి అంటించు అంటూ ఉత్సాహంతో కేక పెట్టింది శేషమ్మ. కమల పుస్తకం మూసి లేచింది. మీ కోడలు చదువుకున్న పిల్లంట, ఆ అడగడంలో ఆ పిల్లని మాట ఏంటందా అన్న అర్థం ధ్వనించింది. చదువుకుంది కానీ పెసరంత గర్వం లేదు సుమి, ఎంత చెప్తే అంత. అత్తయ్య అత్తయ్య అంటూ నేను చెప్పందే ఒక్క పని కూడా స్వతంత్రించి చేయదు. పెళ్ళయి ఇన్నేళ్ళయిందా, మొగుడికి కూడా తన చేతి మీదుగా అన్నం పెట్టుకోదు. అత్తయ్య మీరెళ్ళి మీ అబ్బాయికి అన్నం పెట్టండి అంటుంది. వాడు మాత్రం చదువుకున్న పెళ్ళాన్ని దొరికిందని మిడిసిపడిపోతాడనుకున్నావా? అబ్బే నేనెంత చెప్తే అంతే. అదృష్టవంతురాలువమ్మ, ఏనాడో పెట్టి పుట్టావు అంటూ నిట్టూర్చింది మంగమ్మ. అత్తగారి మాటతో వెంటనే లేచి కిక్కురు మనకుండా వంట చేస్తున్న కమలను చూస్తే వాళ్ళందరికీ శేషమ్మ మీద కాస్త అసూయ కూడా కలిగింది. నా కోడలైతే ఏం చెప్పమంటావు, కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుందో, మంచి లేదో మన్నన లేదు. ఇష్టాగోష్ఠి హెచ్చు స్థాయిలో సాగిపోతోంది. 15 గంటలా గడిచిపోయింది. గంట నిజానికి కమల పెత్తనమే అయితే వంట గంట చేయదు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పించి బిల్లు మంగమ్మ గారి చేతికిస్తుంది. హోటల్ కుర్రాడు నుంచున్నాడు పిన్ని గారు, వాడిని తొందరగా పంపించేయండి అంటుంది. కానీ శేషమ్మ, భోజనాలు అయ్యాయి, కునుకులు తీయటం అయింది, మోగ మనసులు బాగుందంట అంది మంగమ్మ. బాగానే ఉంది, నేను 2 సార్లు చూశాను. తేనె మనసులు ఇంకా బాగుందమ్మోయ్, అంత లవ్వు ప్రేమను చూసి తీరాలి అంది శేషమ్మ. అందరూ గబగబా స్నానాలు చేసి పెట్టెల్లో కొత్త చీరలు కట్టుకుని బయలుదేరే హడావిడిలో పడ్డారు. అమ్మ నేను వెళ్తానే అన్నాడు రామం. వద్దమ్మా, మనం ఇంకోసారి వెళ్దాం. నాన్న, నువ్వు, నేను, చెల్లి, తమ్ముడు అందరం కలిసి సరదాగా వెళ్దాం. ఎవరు వస్తే వాళ్ళతో వెళ్తానంటాం బాగుంటుందా అంది కమల. రాము అయిష్టంగానే ఊరుకున్నాడు. కానీ నాయనమ్మ కూడా కొత్త సిల్క్ చీర కట్టుకుని తలదూకుని చుట్టాలతో ప్రయాణం అయితే వాడు ఓర్చుకోలేకపోయాడు. ఆ మధ్య మా కాంత వచ్చినప్పుడు దానికి బాగుండలేదని ఈ చీర నాకు ఇచ్చిపోయింది వదిన. అయ్యో నాకెందుకే సిల్క్ చీర అన్నాను. విన్నది కాదు అంటూ జారిపోతున్న కొంగు బొడ్లో దోపుకుంది శేషమ్మ. అమ్మ నాయనమ్మతో వెళ్తానే అని రామం మళ్ళీ అడిగాడు. పోనీ రానివ్వమ్మాయి, పిల్లలు మనం చెప్పినట్టంటారా, వాళ్ళకి ఎంత దోస్తే అంతే అంది మంగమ్మ అద్దంలో షోకు చూసుకుంటూ. ఆవిడ మాటలకి కమలేం జవాబు చెప్పలేదు. అలా కాదులే మంగమ్మదిన, మా కోడలు పిల్లల్ని అదేదో పుస్తకాల్లో లాగా పెంచుతుంది అంది శేషమ్మ. శేషమ్మ మాటలకి తెల్లబోయారు చుట్టాలు. అత్తగారి వ్యంగ్యం చాలా చిరాకు పెట్టింది కమలని. రామవరా ఇవాళ పాఠం చెప్పనే లేదు. తను లేచి వెళ్ళి కొడుకుని పిలిచింది. రామం కదలలేదు. వాడికి ఆ క్షణంలో హితబోధలు, గుణపాఠాలు, నీతి శతకాలు వగైరాలు ఏవి బొత్తిగా గుర్తుకురాలా. నేను పాఠం చదవను, నాయనమ్మతో సినిమాకి వెళ్తాను అన్నాడు మొరాయించి. కమల దగ్గరికి వస్తూ గట్టిగా అడిగింది, సినిమాకి వెళ్తావా? ఏం వెళ్తే నీకే? రామన్ చంప చెళ్ళు మంది తూలిపడ్డాడు. వెళ్ళు, గదిలో కూర్చుని పాఠం చదువు ఆయన ఆజ్ఞాపించింది కమల. రామం అయిష్టంగా కాళ్ళు ఇడ్చుకుంటూ గదిలోకి పోయాడు. అదేమిటే పిల్లల్ని కొట్టకూడదంటావుగా అంది శేషమ్మ. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. వాడు నన్ను ధిక్కరించి అవమానం చేసినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు అనేసి తను కూడా గదిలోకి వెళ్ళిపోయింది కమల. కోడలు అత్తగారిని ఎందుకు ఇలా ఏసడిచ్చిందో చుట్టాలకు అర్థం కాలేదు. వాళ్ళ సానుభూతి చూపులకి తట్టుకోలేకపోయింది శేషమ్మ. రాని నవ్వు తెచ్చుకుని, అబ్బే మా కోడలకు కొంచెం కోపం ఎక్కువ, కుర్రవేదవ చెప్పిన మాట విన్నాడు కాదని అంటూ మసిపూసి మారేడికాయ చేసినట్టు వాళ్ళందరినీ మరిపించేసింది. సాయంత్రం వంటల గురించి కోడలకు పురమాయించి అందరినీ తీసుకుని బయటికి పోయింది శేషమ్మ. కమల రామానికి పాఠం చెప్పలేదు. మోచేతులు తలగడలో ఆంచి మౌనంగా కూర్చుంది చాలాసేపు. రామం తెరిచిపెట్టుకున్న పుస్తకంలో ఒక్క అక్షరం కూడా చదవలేదు. చి అమ్మ మంచిది కాదు అనుకున్నాడు చాలాసార్లు. ముసలాయన రాకతో వాతావరణం కాస్త కదిలింది. తాతయ్య
అమ్మ నన్ను కొట్టింది. నెమ్మదిగా లేచి వెళ్ళి బిక్కమొహంతో చెప్పుకున్నాడు రామం. గట్టిగా కొట్టిందా నెమ్మదిగా కొట్టిందా? మనవణ్ణి వెటకారం చేస్తూ అడిగాడు ముసలాయన. గట్టిగానే కొట్టింది తాతయ్య. అయితే సరే నాన్నను రాని అమ్మను కొట్టిద్దాం. రామం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. నాన్న అమ్మను కొడతాడా? ఎందుకు కొట్టడో? చెత్తగొడతాడు. ఆడికి సరిగ్గా కోపం రావాలి కానీ అసలే వెర్రి కోపం వాడికి. కమల ఒక నిట్టూర్పు విడిచి వంట ప్రయత్నంలో పడింది. రాత్రి 11 గంటల వేళ తిళ్ళు తిని మంగమ్మ డబ్బులు లెక్క చూడటం మొదలెట్టింది. సినిమాలో బఠానీలు కొనుక్కున్నారట, ఒక్కొక్క సోడా తాగారట, ఒక్కో కిళ్ళి వేసుకున్నారట. టిక్కెట్లు తీసేటప్పుడు శేషం ఇచ్చిన ₹1 కాక మరో 30 పైసలు ఇవ్వదేలింది. వసే కమల, నీ దగ్గర చిల్లర ఏమైనా ఉంటే ఇవ్వవే, మూర్తి నిద్రపోతున్నాడలే ఉంది అంది శేషమ్మ. కమల చిల్లర తెచ్చిచ్చింది. రెండో రోజు సముద్ర స్నానానికి చుట్టాలతో కలిసి వెళ్తూ మూర్తిని ₹1 అడిగింది శేషమ్మ. మూడో రోజు ఆసుపత్రికి వాళ్ళకి సాయంగా వెళ్ళింది. ప్రభావతి దగ్గర రహస్యంగా ఒక ₹1 అప్పు చేసి, శేషమ్మదినా నువ్వు మా ఇంటికి ఎప్పుడూ రానే రావు, బస్తీ వదిలి ఎందుకు వస్తావులే అంటూ రిక్షాలు ఎక్కారు చుట్టాలు. కమల జబ్బుపడి లేచిన మనిషిలా అయిపోయింది 3 రోజుల చాకరీతో. కమలను ఓదార్చడానికి కూడా మొహం చాలలేదు మూర్తికి. చుట్టాల బెడదతో పిల్లలకి చదువులు చెప్పటం పడనేలేదు. 3 రోజుల నుంచి 4వ నాడు పొద్దుటే పిల్లల్ని కూర్చోబెట్టి ప్రేమకి కొత్త అక్షరాలు రాసిచ్చి రామానికి కొత్త పాఠం చెప్పి లేచింది కమల. పాత పాఠాలన్నీ ఒకసారి చదివేయి అంది. రామం ఉత్సాహంగా గొంతు చించుకుంటూ పాఠాలు చదవడంలో మునిగిపోయాడు. చాలు కానీ లేచిపోదు, ఇంకా ఒళ్ళు కడుక్కోవటం ఎప్పుడు, తిండి తినటం ఎప్పుడు, లే అంటూ వెనక పాట మొదలెట్టాడు తాతగారు. రామానికి ఉత్సాహంపై బద్ధకం వేసింది. అమ్మా లేచిపోనా అంటూ అరిచాడు. వేదవేషం వేయక నేను చెప్పేవారు కూర్చుని పాఠాలు చదువు అని కమల ఆజ్ఞాపించింది. ఇంకా ఎంతసేపు చదువుతాడే, గుంట వెదవను పట్టుకుని చంపేస్తున్నావు, ఒక్కరోజులోనే పండితుడైపోతాడా ఏమిటి? మామగారి చమత్కారానికి కమల కోపం అణుచుకోవాలని ప్రయత్నించింది. నేను చదవమంటున్నాను, మీరు లేచి పొమ్మంటున్నారు, ఇక వాడి ధ్యాస చదువు మీద ఉంటుందా అంది. వేళ అయిపోవట్లేదు, ఇంకా ఎప్పుడు బడికి వెళ్తాడు? ఆ బోండాం పంతులమ్మ ఆలస్యంగా వెళ్తే బాగానే వడ్డిస్తుంది వాడిని. కమలకు అసహ్యం ముంచుకొచ్చింది. ముసలాయన చూసిన వాళ్ళందరికీ పేర్లు ఎట్టడం చాలాసార్లు వింది. అదీగాక పిల్లల ఎదుట వాళ్ళ మాస్టర్లను వెటకారాలు చేయటం మంచి పని కాదు. వాళ్ళకి ఆ మాస్టర్ల మీద ఇంకేం గౌరవం ఉంటుంది? అయినా వాడిని ఏ వేళకు బడికి పంపించాలో నాకు తెలుసు, అదంతా నేను చూసుకోగలను, మీరు అనవసరం మీకు అనేసింది కమల కోపం రాగానే. శేషమ్మ చప్పున చేతులు జాడిస్తూ, అయిందా మీ పెద్దరికం? ఎందుకు వచ్చినా తంపటం అంట మీకు, గుడ్లు పెట్టుకుని చూస్తూ కూర్చోలేరు అంటూ భర్తగారిని చివాట్లు పెట్టింది. కమల మళ్ళీ అంది, మొన్ననో రోజు ఇలాగే చేశారు. వాడు రాసుకుంటా ఉంటే ఏదో పొట్లాన్ని తెచ్చి పలక మీద పెట్టారు. ఇక వాడు రాత చస్తే చాగల. ఇవన్నీ చూస్తే ఎలా ఊరుకోను నేను. దానికి కూడా శేషమ్మ మొగుడినే చివాట్లు పెట్టింది. ఆయన పిచ్చిగాని అది కాస్త నోట్లో పడేసుకుంటే పోదు, ఏదో మనసు ఆగక పిల్లల మీద ప్రేమ చేత కదా ఏం చేసినా. వివేకం లేని ప్రేమ ఎవ్వరికీ అక్కర్లేదు. కమల అంతా వింటున్న మూర్తి విసుగ్గా అన్నాడు. ఏమిటా దురుస్తుతనం, సామరస్యంగా మాట్లాడుకోరాదు అన్నాడు. కమల మండిపడింది. ఇక కొత్తగా నేర్చుకుంటాను సామరస్యం. పిల్లాడి చదువు విషయం వాళ్ళ అమ్మ చూసుకోగలదు కదా, మీకెందుకు మధ్యలో అని ఆయన్ని అడగడం పోయి నాది దురుస్తుతనం అంటున్నారా అంది నిర్మోహమాటంగా. మూర్తి నోరు విప్పలేదు. సినిమాకి వెళ్ళనివ్వని రోజు నుంచి రామం తల్లి బోధనలకు విరుద్ధంగానే ఉన్నాడు. సాయంత్రం అన్నం వేళ బాదంకాయ స్టీలు పళ్ళెం కోసం దెబ్బలాట పెట్టుకున్నారు పిల్లలు. ఆ పళ్ళెం రామం చిన్నప్పుడు కొంది కమల. తరచూ వాడే తింటాడు అందులో. అమ్మా ఆ పళ్ళెంలో నేను తింటానే అంది ప్రేమ. ఎందుకో ఆ రోజు దానికి ఆ బుద్ధి పుట్టింది. వద్దమ్మా ఎవరి పళ్ళెంలో వాళ్లే తినాలి అందామనుకుంది కమల. కానీ బొత్తిగా అన్నా చెల్లెళ్ళకి ఇంత పసి వయసులో ఇంత అతకని పరిస్థితుల్లో అలాంటి విభేదాలు కల్పించడం మంచిది కాదని తోచింది. రామం ఆ పళ్ళెం ఇవాళకి చెల్లికిద్దు, నీ చెల్లే కదా అంటూ వాడిని సముదాయించబోయింది. చిన్నపిల్ల ఒక్కసారే కదా అడుగుతోంది, నీ పళ్ళెం అంది. స్టీలు పళ్ళెంలో మగపిల్లలే తినాలని నాయనమ్మ చెప్పలేదు ఏమిటి? దానికి పింగాణి పళ్ళెం ఉందగా. నిర్ఘాంతపడి నోట మాట రాని పరిస్థితి అయింది కమలకి. ఆడముండవి నీకు ఆ పరుగులు ఎందుకే? ఏమిటా పక్కపక్కలు? ఆడముండవి కావు, వాడితో సమానంగా నీకు పంతమా? ఆడదానికి చెల్లేనా ఇవన్నీ అంటూ ఎప్పటికప్పుడు మనవరాల్ని శేషమ్మ చివాట్లు పెడుతూ ఉంటే వింటూనే ఉన్న కమల ఏదో పెద్దవాళ్ళు చాదస్తంగా అలాగే వాగుతారు, వాళ్ళని మార్చడం నా వశం కాదనుకుని తనను తాను సమర్థించుకుని ఊరుకుంది చాలాసార్లు.
తను నిర్లక్ష్యం చేసిన దాని ప్రభావం ఇంత తీవ్రంగా పనిచేసి రామం పసి హృదయంలో విషబీజం నాటింది. ఆడపిల్లలు స్టీలు పళ్ళాల్లో తినకూడదన్న మాట రామం నోటి నుంచి వచ్చింది. ఇంకా ఈ విషయాల్లో తను నిర్లక్ష్యం చేయొచ్చా? పిల్లల్ని విశాలమైన ఊహలతో సమానత్వ భావాలతో పెంచి పెద్ద చేయాలని తపస్సు చేస్తున్న కమల తన ప్రయత్నాలన్నీ వ్యర్థమై గాలిలో కలిసిపోయి తన కళ్ళ ముందే పతనమైపోతున్న బిడ్డను చూసి విలవిల్లాడిపోయింది. తమాయించుకుని కొడుక్కే సూటిగా చూసింది. నేను చెప్తున్నాను రామం, పళ్ళెం చెల్లికి నీకంటే చిన్నది అడిగినప్పుడు దాని కోరిక తీర్చాల్సిందే. హఠాత్తుగా తల్లి మొహంలో గాంభీర్యం చూసి బెదిరిపోయిన రామం చేతిలో స్టీలు పళ్ళెం విసురుగా గిరవాటు పెట్టాడు. అది స్తంభానికి తగిలి భళ్ళున శబ్దం చేసుకుంటూ కిందపడి గిరగిరా తిరిగింది. పళ్ళెం ఆగకుండానే ప్రేమ పరిగెత్తుకెళ్ళి పళ్ళెం తెచ్చుకుంది. శేషమ్మ వడ్డనకు ఉపక్రమించింది. కమల కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి. గదిలోకి పోయి కూర్చుంది. ప్రేమ ప్రవర్తనలో ఆడబిడ్డ కాంతం తత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ అత్త మావల చేతుల్లో పెరిగిన కాంతం ఎందుకు అంత సంకుచితమైన మనసుతోనూ ఎదుటి వాళ్లను దేవిరించేదిగాను తయారైందో అప్పుడు బాగా అర్థమైంది. పిల్లలు తామంతా ఒక్కటే అనుకుంటారు స్వతహాగా. వాళ్లలో ఆడామగ భేదాలు నుంచి హెచ్చుతగ్గులు చూపిస్తే దాని ప్రభావం చాలా అమానుషంగా ఉంటుంది. మగపిల్లలు అహంకారం చూపిస్తూ ఆడపిల్లల్ని చులకనగా చుట్టం నేర్చుకుంటారు. అలాగే ఆడపిల్లలు మగపిల్లల అధికారాలకు తలలు దించి తమను తాము చిన్నబుచ్చుకుంటూ ఎదుటి వాళ్లకు ఒదిగి బతికే బలహీనమైన వ్యక్తిత్వాలను అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు గొప్పవాడిగా చూసి అన్న మీద కానీ తమ్ముడి మీద కానీ ఆడపిల్లకి నిజమైన అనురాగం ఉండదు. అందుకే కాంతం మధుమూర్తిని ప్రేమించదు. అతని కష్టం గమనించదు. అతని ఇబ్బందులు లక్ష్య పెట్టదు. అతను సుఖపట్టం ఇష్టం లేక జలగలా పీక్కు తింటూ ఉంటుంది. మధుమూర్తి కూడా తను ఎన్ని సమస్యల్లో కొట్టుకుంటున్న ఆడపిల్ల అడిగింది అన్న సానుభూతితోనూ దాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మగాణ్ణి కాబట్టి నాకే ఉంది అన్న అహంతోనూ పరకో ఇచ్చి తక్కువ వాళ్ళకి సాయం చేసినప్పుడు దొరికే తృప్తి పొందుతాడు. రామం అలా పళ్ళెం గిరవాటు పెట్టినప్పుడు ప్రేమ దాన్ని కన్నెత్తి కూడా చూడకూడదు. అన్నయ్య ఇష్టంతో ఇవ్వలేదు, అలా విసిరి కొడితే నేను ఎందుకు తీసుకుంటానో అన్న ఆలోచన దానికి లేకపోయింది. ఆత్మాభిమానం పసితనం నుంచే అలవడుతుంది. కానీ ప్రేమ కాంతంలా తయారవుతుందా? ఏమిటో మనసంతా వేదనతో నిండిపోయింది కమలకి. మరి ఏ చిన్న సంఘటనకి ఈ మనస్సుగా తట్టుకోలేదేమో. ఈ గుండెల్లో బాధంతా ఎవరికైనా చెప్పేస్తే అర్థం చేసుకునే వాళ్ళకి, బాగా అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరున్నారు? ఇంకెవరు? పద్మ. అవును, పద్మకు ఉత్తరం రాస్తే ఏమవుతుంది? దానికి ఎన్ని బాధలున్నాయో అవన్నీ తను వినాలా? అమ్మా, కమల గబగబా కళ్ళు ఒత్తుకుంది. నాకు అరటిపండు పెట్టమనవే. మజ్జిగ చుక్కలు చేతి వెంట కారుతుంటే ఏడుస్తూ నుంచుంది ప్రేమ. ఏమిటమ్మా అరటిపండు ఏమిటి? చూడు ఎంగిలి ఎలా పడుతుందో ఇంట్లో. అదేం వినిపించుకోలేదు ప్రేమ. తాతయ్య అన్నయ్యకి అరటిపండు ఇచ్చాడు, నాకు ఇమ్మని చెప్పు అంటూ బిక్కమొహం వేసింది అది. ముందు నువ్వు బయటికి పద అంటూ కమల కూతుర్ని గదిలోంచి తీసుకుపోయింది. రామం మజ్జిగ అన్నంలోకి అరటిపండు ఒలిచి పెట్టుకున్నాడు. రామం, ఎక్కడిది నీకు ఆ పండు అంది కమల. తాతయ్య ఇచ్చాడు. చెల్లికి కూడా కొంచెం పెట్టాలని తెలియదా? దానికి కొంచెం పెట్టు, మజ్జిగ అన్నంలో నంచుకుంటుంది. తాతయ్య నాకే ఇచ్చాడు. రామం మాటల్లో స్టీలు పళ్ళెం కోపం దాగుంది. కావాలంటే తాతయ్యనే అడుగు. కమల ఇంకా ఆ విషయాన్నంత తేలిగ్గా పోనివదలుచుకోలేదు. మామగారితో అంది. ఇద్దరూ కలిసి తిళ్ళు తింటున్నప్పుడు ఒక్కడికే ఎలాగిచ్చారు? ఇది ఏమైపోతుంది అనుకున్నారు? దానికేం దొబ్బుడాయి? ఏ పచ్చడి ముక్కో నంచుకొని తినలేదా? వాడు బళ్ళు పోయి చదువుకుని వస్తున్నాడు, ఇది ఇంట్లో తిని తిరగటమేగా. ఆడముండ వాడితో వంతు వేసుకుంటుంది ఏంటి? కమలకు తల గిర్రని తిరిగింది. ఛీ, వీళ్ళు అసలు మనుషులేనా? బిడ్డల్ని కనిపించిన తల్లిదండ్రులేనా వీళ్ళు? పసిబిడ్డల హృదయాలకు విషం నూరిపోసే రాక్షసులు. ప్రేమానురాగాల్ని పంచిపెట్టే ఆత్మీయులా వీళ్ళు? కమల శరీరం ఆవేశంతో కంపించిపోసాగింది. కళ్ళు ఎర్రబడ్డాయి. మీరిద్దరూ దాన్ని పట్టుకుని అస్తమానం ఆడముండవి అని తిట్టిపోస్తుంటే ఇంతకాలం ఊరుకున్నాను. నోరెరగని పసి వాళ్ళకి తిండి దగ్గర కూడా ఇంత వ్యత్యాసం చూపించే మీలాంటి పెద్దవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఏమీ ఎరగని పసిపిల్లలకి మగ అనే ఆలోచనలు పుట్టించడం మీకు ధర్మమేనా అంది గబగబా. కోడలి మాటలు పూర్తి కాకుండానే శేషమ్మ బొగ్గలు నొక్కుంటూ, ఇదేం విడ్డూరమే, మగ అనే ఆలోచన మనం పుట్టించడం ఏమిటి? దేవుడే చేశాడు, వాళ్ళకు మాత్రం తెలీదు అంది. అవును, దేవుడే చేశాడు. ఎందుకు? సృష్టి కోసం. సృష్టికి అవసరం కాబట్టే చేశాడు. మగాళ్ళు అక్కర్లేకుండానే సృష్టి పెరిగే మార్గం ఉంటే ఒక్క ఆడవాళ్ళనే సృష్టించి ఊరుకునేవాడు. దేవుడి సృష్టిలో పూచిక పుల్ల కూడా అప్రయోజకంగా మొలకెత్తదు. ఏది అవసరమో అదే చేస్తాడు.
స్త్రీ పురుషుల్ని దేవుడు సృష్టిస్తే హెచ్చుతగ్గులు మనం సృష్టించుకున్నాం. మగవాడంటే గొప్పలు హోదాలు దేవుడు సృష్టించినవి కావవి. మగాడిని పెత్తనం వెలగబెట్టమని దేవుడు ఎవరికీ ఉపదేశించలేదు. మగవాడి కాకాలు బట్టి వంత పాడమని దేవుడు ఆడదానికి బోధించలేదు. బొగ్గలు నొక్కుంటూ అంత విస్తుపమ్మని కూడా మీకు దేవుడు చెప్పలేదు. మాటి మాటికి దేవుడిని ఎందుకు అడ్డం వేసుకుంటారు? కమల ఆవేశం మూర్తికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. అందులో తనను ఉద్దేశించి ఎంత మాట్లాడిందో కూడా బాగా అర్థమైంది. ముసలాయనకు ఒక ధర్మ సందేహం. మగమహారాజుని అనక ఆడముండనక ఏమంటారు అని. పిల్లలు హడలిపోయి పెద్దవాళ్ల దెబ్బలాట వింటూ తిళ్ళు మానేసి కూర్చున్నారు. కమల కొడుకు పళ్ళెల్లో అరటిపండు తీసి పెరట్లోకి ఇసిరేసింది. ఈ పాపిష్టి తిండి నువ్వు తినద్దు, హాయిగా అన్నాలు తిని లేవండి అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ పసిపిల్లలే కదా, తిండి దగ్గర పక్షపాతం బాగుంటుందా? మన కన్న పిల్లల్ని మనమే సమాన దృష్టితో చూసుకోలేమా అని తండ్రిని అడగలేకపోయాడు మధుమూర్తి. ఒళ్ళో నిద్రపోతున్న చంటివాడిని భుజం మీద వేసుకుని లేచి గదిలోకి వెళ్ళాడు. తలగడలో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది కమల. స్థాణువులా నుంచున్నాడు మూర్తి. కమలను ఓదార్చే శక్తి అతనికి ఎక్కడిది? ఇక ప్రియమైన పద్మ, ఇంతకాలానికి ఇలా అనుకోకుండా నా ఉత్తరం చూసి ఆశ్చర్యపడతావేమో. నీకు ఉత్తరం రాయాలని ఓ పావుగంట సేపు ఉత్తరం రాస్తూ కూర్చుంది కమల. తన ఆవేదన అంతా చెప్పుకుంది. ఎందుకు? సానుభూతి కోసమా? ఏమి లాభం? కమల సమస్యలు పరిష్కారం అవుతాయా? కావని తెలుసు. పద్మ చూపించే సానుభూతి తనకు అక్కర్లేదు. కానీ తను ఎంత కరెక్టో పద్మ చెప్తుంది. తన డోలాందోళన ఆగిపోతుంది. తన వివేకం విజ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతున్నాయో తెలిసిస్తుంది. అవును, పద్మకు మనస్సు విప్పి అంతా రాయాలి, ఇంకా రాయాలి. అమ్మ, అన్నయ్య కొట్టాడే అంటూ ప్రేమ రావటంతో కాగితాలు మూసి లేచిపోయింది. ఆ రోజు ఉత్తరం రాయటం పడనేలేదు. ఇక ఆ రోజు రాత్రి వేళ భారంగా తిండి తిని బయట వాకిట్లో పడుకున్నాడు ముసలాయన. తాతయ్య, కథ చెప్పవా అంటూ దగ్గరికి చేరాడు రామం. వాడి వెనకే ప్రేమ కూడా వెళ్ళింది. రామం తాతగారి పక్కలో పడుకున్నాడు. ప్రేమ కాళ్ళ వైపున కూర్చుంది. తాతగారు కథ కూడా చెప్పడం ప్రారంభించాడు. ఆ రాజుగారేమో ఒక మగపిల్లాడు కావాలని దేవుడి కోసం తపస్సు చేశాడు. మగపిల్లాడు ఎందుకు తాతయ్య? అదేం ప్రశ్నరా పిచ్చి వెదవా. పుత్రుడు లేనిదే గతులు లేవు. ఎంతమంది ఆడపిల్లలున్నా మగబిడ్డ లేనప్పుడు వాళ్ళు గొడ్డు వాళ్లతోటే సమానం. అందుకని రాజుగారు దేవుణ్ణి అలా ప్రార్థించారు. దేవుడు ఎక్కడుంటాడు తాతయ్య? ప్రేమ అడిగింది. ఆకాశంలో. అక్కడైనా? ప్రేమ తలెత్తి ఆకాశం కేసి విస్మయంగా చూడసాగింది. ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. చుక్కలు మెలమెల మెరిసిపోతున్నాయి. వాటిని చూస్తున్న కొద్దీ ప్రేమకు ఉత్సాహం పొంగొచ్చింది. దేవుడు కనిపించడం లేదే తాతయ్య? దేవుడు అలా కనపడ్డావు. ఆకాశంలో బాగా పైన పెద్ద మేడ ఉంటుంది. అక్కడికి వెళ్తే కనపడతాడు. నువ్వు వెళ్ళిపోతావటే. అదిరిపడింది కమల. తన చెవులు తనను భ్రమింపజేయలేదు కదా. ముసలాయన మాత్రం అంత మాట అంటారా? దేవుడి దగ్గరికి ఎందుకు? ప్రేమ సందేహం. ఎందుకేమిటి? ఎంచక్క అక్కడ ఎన్నో అప్పచ్చలు అవి ఉంటాయి, మిఠాయిలు మామిడి పళ్ళు ఉంటాయి, అన్నీ తినచ్చు. చక్కగా నిన్ను దేవుడు ఎత్తుకు తిరుగుతాడు. అయితే నేను వెళ్తాను తాతయ్య. రామం, వెర్రి వెదవ, నీకేం కర్మరా, మగమహారాజువి. దానికైతే ఓ 10,000 ముడుపు చెల్లిస్తే కానీ తద్దిన వదలదాం. అంతలోనే హాస్య ధోరణి. వెళ్ళిపోవే తల్లి, వెళ్ళిపో, దేవుడి దగ్గరికి వెళ్ళిపో. నువ్వు వస్తావా తాతయ్య? ఆసిముండ, ఎంత సెకండివే, అందరినీ కదిలించి కానీ నువ్వు కదలవు. ఎలా అడిగిందో విన్నావటే నువ్వు అంటూ రాణి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ పెళ్ళాన్ని పలకరించాడు. కమలకంతా అయోమయం అయిపోయింది. ఇంత దారుణమైన హాస్యం ఏ పెద్ద మనిషి అయినా చంటిపిల్లతో అడగలడా? అసలు ఈ విషయాన్ని ఎవరైనా వింటే నమ్ముతారా? కమల ఒళ్ళంతా కోపంతో కంపించిపోసాగింది. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఏదో అదృశ్య హస్తం మెదడుని కర్కశంగా నలిపేస్తున్నంత బాధ కలిగింది. భరించలేని దుఃఖంతో ఆవేశం కట్టలు తెంచుకుంది. భర్త కేసి చూసింది. విన్నారా ఆయన మాటలు? తెల్లబోయాడు మూర్తి. ఏమిటా? అంతకన్నా తెల్లబోయింది కమల. ఏ ప్రపంచంలో ఉన్నారు మీరు? అబ్బా, చెప్పరాదు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎంతకాలం చెప్పాలి? ఆడపిల్లలంటే ఆయనకి ఎందుకు అంత వెగటైపోయింది? అది మన కడుపున పుట్టలేదు. దానికి తల్లిదండ్రులు లేరు. దాని బరువు ఆయన ఏం మోస్తున్నారు? పుట్టిన దగ్గర నుంచి దాన్ని ఏక వరుసగా కాల్చుకు తింటూ ఉంటే భరించాను. ఇక అది ఈ నరకంలో బతకలేదు. ఏ అనాథాశ్రమంలోనో చేర్పించేయండి. అది ఎక్కడైనా సరే బతుకుంటే నేను సంతోషిస్తాను. అందరూ వింటూ ఉండగానే కమల మాట్లాడింది. కోడల కోపానికి శేషమ్మ కాస్త తెల్లబోయింది. అదేమిటే కమల, ముసలాయన ఏదో హాస్యానికి అంటే దాన్ని పట్టుకుని, మీరు కూడా పిల్లలుగా అన్నారు. మీ కడుపు తీపి తెలీదు. చచ్చిపోమ్మన్నది హాస్యమా? 4 ఏళ్లు నిండని పసిదాంతోనా హాస్యం?
కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళకే 10 కాలాల పాటు బతికి ప్రపంచంలో వింతలన్నీ చూసేయాలన్న సంబరం ఉంది, కానీ కళ్ళైనా తెరవని పసిబిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా? ఏమిటా బెదబాగుడు? చెయ్యి ఎత్తబోయి నిగ్రహించుకున్నాడు మధుమూర్తి. కమల తిరస్కారంగా చూసింది. మీ చేష్టలతోటే నా పరువు పోయింది. ఇక ఆ దెబ్బ నా ఒంటి మీద పడితే వచ్చే నామోషి ఏమీ లేదు. ఆవేశం అణుచుకోవటం ఎందుకు అనేసి గిర్రను తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. మధుమూర్తి ఏ విషయాన్ని అంతగా పట్టించుకోడు, ఏ సంగతి లోతుగా ఆలోచించడు. అతని తత్వం చాలా వరకు తెలిసిన కమల అతన్ని ప్రేమించింది. కానీ తండ్రి అయిన మధుమూర్తి బిడ్డల గురించి అయినా ఆలోచించకపోతే కమల భరించలేదు. అలాంటిది మధుమూర్తిని కమల క్షమించలేదు. అందుకే పిల్లలు పుడితే బాధ్యతలు నిర్వర్తించాలని తెలియని వ్యక్తికి అసలు పిల్లల్ని కనే హక్కు లేదు. కన్నబిడ్డల్ని గాలికి వదిలి బాధ్యతలు విస్మరించే తల్లిదండ్రులు సిగ్గుతో చచ్చిపోవాలి. ఆలోచిస్తే అది మధుమూర్తి నేరం కాదేమో. అతను మగపుట్టక పుట్టి తల్లిదండ్రులకు గర్వం కలిగించాడు. ఆ ఔన్నత్యాన్ని అంతరంగంలో పదిలపరుచుకున్నాడు. తల్లిదండ్రుల లోకం విడిచి విద్యార్జనలో వేలు పెట్టినప్పుడైనా స్కూల్ కానీ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ అతనికి ఆలోచించడం నేర్పలేదు. అతను పెరిగి పెద్దవాడై భర్త అవుతాడని, తండ్రి అవుతాడని ఏ విద్యాసంస్థ గ్రహించలేదు. జీవితంలో అతడు ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, ఏ బాధ్యతను ఎలా నిర్వహించుకోవాలో, ఏ కర్తవ్యం ఎలా నెరవేర్చుకోవాలో బోధపరచలేదు. సృష్టి ఆది నుంచి నిర్విరామంగా నిరాటంకంగా జరుగుతోంది. బిడ్డలు పుట్టడం, తరాలు పెరగటం, చేపలు మొప్పలతో గాలి పీలుస్తాయని చెప్పిన మాస్టారు తన శరీరం ఎలా నిర్మాణమైందో, దానివల్ల సృష్టి ఎలా జరుగుతుందో, తరాలు ఎలా గడుస్తున్నాయో మాట మాత్రమేనా చెప్పలేదు. అన్ని విషయాల్లోనూ విజ్ఞానవంతుణ్ణి చేసి పంపిన విద్యాసంస్థలు అతనికి భర్తగాను తండ్రిగాను శిక్షణ ఇవ్వలేదు. పసితనం వదిలించకుండా వెళ్ళిన వాడిని వెళ్ళినట్టే బయటికి పంపాయి. మధుమూర్తి సంవత్సరాలే కృషి చేసి డిగ్రీలు సంపాదించాడు. అవి అతని జీవితానికి పనికి రాకపోతే అతను ఏం చేయగలడు? డిగ్రీ పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు. డబ్బుతో సరుకులు కొనుక్కోవచ్చు, దేవుడు బతికిచ్చినంతకాలం బతకచ్చు. డబ్బుతో కూడా జీవితాలు సాగనప్పుడు, సమస్యలు పరిష్కారం కానప్పుడు, బాధ్యతలు తీరిపోనప్పుడు అతను ఏం చేయగలడు? వాటి మార్గాల కోసం మళ్ళీ ఏవేవో పుస్తకాలు తిరగేసే తీరిక, ఓపిక లేవు మధుమూర్తికి. కానీ కమల కూడా అదే రకం స్కూళ్ళలో అదే రకం పుస్తకాలు చదివింది కదా. క్లాసు పుస్తకాల్లో లేని సంగతులు ఏవో ఇతర పుస్తకాల్లో నేర్చుకుంది కదా. మరి ఈ సంగతులన్నీ మధుమూర్తికి కమల విడమర్చి చెప్తూనే ఉంది కదా. అది చెవిన పెట్టలేడా? నిశ్శబ్దంగా ఓ పావుగంట గడిచింది. మూర్తి తల్లి పిలుపుతో లేచి వెళ్ళి యాంత్రికంగా తిండి తిన్నాడు. కమల అడిగినట్టు తన తల్లిదండ్రులను అడగలేదు. సరిగదా, కమల తప్పే ఉందని కొట్టబోయాడు. ఎంత మూర్ఖుడు! తిండి తిన్నంతసేపు మదన పడుతూనే ఉన్నాడు. కొడుకు భోజనం అయ్యాక కోడల్ని పిలిచింది శేషమ్మ అన్నాలు వడ్డిస్తూ. మీరు భోంచేయండి, నాకు ఆకలి లేదు అంటూ వాకిట్లో నిద్రపోతున్న పిల్లల్ని గదిలో పడుకోబెట్టింది కమల. మూర్తి అనునయంగా అన్నాడు. అన్నం తిందిరే కమల, వెళ్ళు. తింటాను, ముందు మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఏమిటి? ఇక్కడ కాదు, అలా బయటికి వెళ్దాం, వస్తారా? కమలలో ఎన్నడూ చూడని కొత్తదనం కనిపించింది. సరే పద. కమల వెళ్ళి వీధి గుమ్మల్లో నుంచుంది. మూర్తి జోళ్లు వేసుకుని వెళ్తుంటే తెల్లబోయి చూసింది శేషమ్మ. ఇక ఇద్దరు ముభావంగా నడిచారు. హై స్కూల్ పిల్లలు ఆటలాడుకునే గ్రౌండ్ వరకు. గ్రౌండు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుకు దూరంగా సిమెంట్ దిమ్మె మీద కూర్చున్నారు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. కమల అంది, నేను ప్రేమను తీసుకుని వెళ్ళిపోతాను. ఎక్కడికి? ప్రస్తుతం మా వాళ్ళ ఇంటికే, తర్వాత ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికి. కమల విస్తుపోయాడు మధుమూర్తి. కమల చాలా సీరియస్గా అంటుందని గ్రహించాడు. ప్రేమ మాత్రం ఎందుకు? కోపంగా అన్నాడు. అది ఆడపిల్ల. ఆడపిల్లను ద్వేషించే వాళ్ళ దగ్గర దాన్ని విడిచిపెట్టలేను. మగపిల్లలిద్దరూ ఎలాగో పెరుగుతారు, ప్రాణాలతోనైనా బతుకుతారు. అందరినీ చూసుకునే శక్తి నాకు మాత్రం ఎక్కడిది? ఆ శక్తి వస్తే వాళ్ళని తీసుకెళ్తాను. ముందు నా ఏర్పాటు నేను చూసుకోవాలి. కమల. మూర్తి కోపం చాలా వరకు దిగజారిపోయింది. కమల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంత బాధపడుతున్నావు కమల? బాధ కాకపోతే ఏముంది? ఈ సంసారాన్ని చూసుకుని బాధపడకుండా ఎలా ఉంటాను? నా బిడ్డల్ని ద్వేషించే వ్యక్తుల్ని నేను ఎలా ప్రేమిస్తాను? ఏళ్ల తరబడి ఇలా స్పర్ధలతో వాళ్ళ మధ్య ఎంతకాలం బతుకుతాను? రోజు ఉండే చికాకులకు ఒక రోజంటూ అంతం ఉండాలిగా. అది రేపే అయితే సంతోషమే కదా. మూర్తి మౌనం వహించాడు. ఒక్కటి చెప్పండి, మీరు ఎలా ముభావంగా ఉంటే కాదు, ఇవాళైనా మనసులు విప్పి మాట్లాడుకుందాం. ఈ ఇంట్లో నేను లేకపోతే జరిగే లోటు ఏమిటి? కమల, మనకి యవ్వనంలో సగభాగం గడిచిపోయింది. శరీరాల్లో కోరికలు కూడా మనోవేదనలో పడి నలిగి నాశనం అయిపోయే స్థితిలో ఉన్నాం. మన ఇద్దరి మధ్య మిగిలిన ఒక్క బంధం ఇవాళ తెగిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు.
ఒకరినొకరు అభిమానించుకుని గౌరవించుకోని వ్యక్తులు మొగుడు పెళ్ళం అంటూ ఒక ఇంట్లో ఒక గదిలో మసలటం చాలా సిగ్గుచేటు. మధుమూర్తి తెల్లబోయినట్టుగా చూశాడు. కమల, చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు. నిన్ను నేను అభిమానించడం లేదని ఇలా నా మొహం చూసి చెప్పు. కానీ నేను కోరుకునేది పిచ్చి పిచ్చి ఊహాలోకం కాదు. ప్రేమ కోసం, అనురాగాల కోసం తప్పించే కన్నె పిల్లను కాదు. నేను ఇప్పుడు మనసులో ఎక్కడో దాగి ఉండే అభిమానాలు, గౌరవాలు సమస్యల్ని పరిష్కరించలేవు. ఈ సంసారాన్ని భరించడం ఇక నా వశంలో లేదు. మూర్తి మౌనం. ఒక్కటి అడుగుతాను చెప్పండి, ఈ ఇల్లు సంసారం ఎవరివి? ఇంకెవరివి? మనవే. అంటే నీది నాది. ఇంటి బరువు బాధ్యతలు ఎవరివి? ఇంకెవరివి కమల? మనవి కాదని ఎలా అంటాను? బయట వ్యవహారాలు నేను, లోపల వ్యవహారాలు నువ్వు చూసుకోవాలి. అయితే మరి జరుగుతుంది ఏమిటి? మన బాధ్యతలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? మన వ్యవహారాలు మనం ఎందుకు చక్కబెట్టుకోలేకపోతున్నాం? ఈ సమస్యలు, ఇబ్బందులు, ఈ చికాకులు, ఈ మనస్పర్ధలు ఇవన్నీ ఎందుకు? వీటికి కారణాలు ఏమిటి? పరిష్కారం ఎప్పుడు? ఎలాగా? పాపంలా పెరిగిపోతున్నాయి అప్పులు, చింతలతో సన్నగిల్లిపోతున్నాయి ఆరోగ్యాలు, చదువులకు ఎదిగొస్తున్నారు పిల్లలు, అంధకారమయంగా కనిపిస్తోంది వాళ్ళ భవిష్యత్తు. అబ్బా, అదంతా తలుచుకుంటూ ఉంటే మీకు మతిపోట్ల? భయం వేయట్లేదా? పిచ్చెక్కటం లేదా? మధుమూర్తి నిజంగా మతిపోయిన వాళ్ళలాగే రెండు చేతుల మధ్య తలపట్టుకుని కూర్చున్నాడు. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న రోజు సంసార జీవితాన్ని ఎంతో రమణీయంగా ఊహించుకున్నాను. ఏదేదో చేద్దామన్న ఉద్దేశాలతో మీ ఇంట్లో కాలు పెట్టాను. కలిగినంతలో సంతృప్తిగా సంసారాన్ని సాగించాలనుకున్నాను. నన్ను ఒక బిడ్డలా భావించి అత్తామామలు ఆదరిస్తారనుకున్నాను. పిల్లల్ని నేను తెలుసుకోగలిగిన మంచితో పెంచి ప్రయోజకులను చేసుకుందామనుకున్నాను. ఏ చీకు చింత లేకుండా జీవితాలు సాధ్యమైనంత ప్రశాంతంగా గడుపుదామనుకున్నాను. కానీ ఒక్క ఏడాది తిరగకుండానే నా వెర్రి నాకు తెలిసొచ్చింది. నేను అనుకున్నవన్నీ తలకిందులైపోయి నా శక్తి సామర్థ్యాల్ని అపహాస్యం చేశాయి. గడిచిన కాలం నన్ను ఒక అనామకురాల్ని చేసి కూర్చోబెట్టింది. సంసారాన్ని సుఖమయం చేసుకోవాలనే కోరిక భార్యాభర్తల్లో ఒక్కరికున్నంత మాత్రాన జరిగేది కాదని తెలుసుకోగలిగాను. ఈ వాటితో నా ఆశ పూర్తిగా నాశనం అయిపోయింది. కమల, మధుమూర్తి నిష్ఠూరంగా అన్నాడు. ఇలా మాట్లాడటం నీకు ధర్మం కాదు. నీ ఉద్దేశాలు నేను ఎప్పుడూ ఆక్షేపించలేదు. మన సంసారం మన చేతుల మీదుగా నడిస్తే ప్రశాంతంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ ఆచరణకు వస్తే నేనేం చేయాలో తోచదు. నువ్వు చెప్పే సలహాలు పాటించడానికి ధైర్యం చాలదు. ఈ బలహీనత నన్ను ఎప్పుడు వదులుతుందో అర్థం కావట్లేదు. కమల నిరాశగా నవ్వింది. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు అన్న తపన లేనంతకాలం ఏ బలహీనత వదలదు. ఆలోచించగలిగే వ్యక్తి అన్ని బలహీనతలు వదిలించుకుంటాడు అంది. కమల మాటలు విస్మయంగా విన్నాడు మధుమూర్తి. కమల మొహం కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. మధుమూర్తికి కమల కన్నా పొడుగు డిగ్రీయే ఉంది. అయినా కమల విజ్ఞానం, కమల ఆలోచనలు అతనికి లేవు. ఆడది తన విజ్ఞానాన్ని మస్తిష్కంలో దాచి ఉంచుకోదు. దాని అవసరాన్ని ప్రతి అనుభవంలోనూ రంగరించుకుంటుంది. దాని ప్రభావాన్ని జీవితం మీద ప్రతిఫలింపజేసుకుంటుంది. వెలిగించిన దీపంలా పరిసరాలకు కాంతి ప్రసాదిస్తుంది. మగవాడు అలా కాదు. విద్యని జీవితానికి అన్వయించుకోడు. దాని ఔన్నత్యాన్ని ఆచరణకు తెచ్చుకోడు. దాన్ని జీతం రాళ్లకి, పొట్టకూటికి పరిమితం చేసుకుంటాడు. విజ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాడు అతని విజ్ఞానాన్ని నుంచి అతను ఏ శాంతి పొందుతాడు. అందులో మరో వ్యక్తి ప్రమేయం ఉండదు, జోక్యం ఉండదు. విజ్ఞానపరంగా అతనికి ఎవరూ సన్నిహితం కానవసరం లేదు. అందుకే మహావిజ్ఞానవంతుడైన మగవాడు కూడా నిరక్షర కుక్షిని భార్యగా స్వీకరించి నిశ్చింతగా కాలం వెళ్ళబుచ్చగలడు. మధుమూర్తి సర్వసామాన్యుడైన మగవాడే. కానీ కమల అతనితో తన విజ్ఞానానికి సన్నిహితంగా రాని భర్తతో నిశ్చింతగా కాలం గడపలేని స్థితికొచ్చింది. కమల, అప్రయత్నంగా అన్నాడు మధుమూర్తి. ఇన్నేళ్లు నీ సాహచర్యాన్ని వ్యర్థం చేసుకున్నానేమో అనిపిస్తోంది నాకు. ఏమో కాదు, వ్యర్థం చేసుకున్నాను. నేను ఇంటి పెత్తనం కోసం తాతాలాడుతున్నాను అనుకోవద్దు. కానీ ఇల్లాలిగా నా చోటు నాకు లభించలేదన్న బాధ మాత్రం ఉంది నాకు. మన ఇంట్లో ఏ వ్యవహారం మన ఇద్దరికీ ముడిపెట్టి లేదు. మీకు మీ తల్లిదండ్రులకి తప్ప. మీకు మీ భార్యకి, మీకు మీ బిడ్డలకి ఏమీ లేదు. ఎవరి స్థానాల్లో వారిని ఉంచనప్పుడు ఎవరి జీవితం రాణించదు అన్నది కమల. కమల, నీ ఉద్దేశాలన్నీ నాకు తెలిసాయి. నువ్వెన్నో విధాల అమ్మని నాన్నని మార్చాలని ప్రయత్నించావు. ప్రయోజనం ఏం కనిపించింది? మొగుడు కాదన్న దాన్ని ముష్టివాడు కూడా కాదంటాడన్న సామెత మనందరి తలల్లోనూ ఉంది. ఈ సంసారాన్ని నాకు అప్పగించే ప్రయత్నం మీరు చేశారా? ఏ వ్యవహారంలోనైనా నా సలహాలు అడిగారా? నాకై నేను చెప్పినప్పుడు నా అభిప్రాయాలని పాటించారా? నా ఇష్టాయిష్టాలు ఒక్కనాడైనా గమనించారా? అసలు నా స్థానం నాకు ఇవ్వకుండా, నా విలువ ఏనాడు లేకుండా చేశారో ఆనాడే నేను అత్తామామలకి చులకనైపోయాను. అన్ని విషయాల్లోనూ చెడ్డదాన్నయ్యాను. తప్పితే మరో మర్యాద ఏమీ నాకు దక్కల.
ఆఖరికి నా పిల్లలు కూడా నన్ను నిర్లక్ష్యం చేసే అంత దుస్థితి అనుభవిస్తూ నేను ఉండలేను. ఒకరోజు కాదు 7 ఏళ్ళు భరించా నీ క్షోభ. నా ఆశలన్నీ వ్యర్థమని తెలిసిపోయింది. పసిపిల్లని దేవుడి దగ్గరికి పొమ్మని ఎలా అనగలిగావు నాన్న అని అడగలేని మీరు ఇక మమ్మల్ని ఉద్ధరిస్తారన్న భ్రమ పూర్తిగా వదిలిపోయింది. అందుకనే నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కన్నీళ్లు కారుతుంటే దుఃఖం ఆపుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ప్రయోజనం లేక తలదించుకుంది కమల. మధుమూర్తి స్థాణువులా కూర్చున్నాడు. కొంతసేపటి కమల లేచింది. వెళ్దాం పదండి, చంటివాడు లేస్తాడేమో. విస్మయంగా చూశాడు మూర్తి. రేపు వదిలేసి వెళ్ళాలనుకున్న దానికి చంటివాడి మీద ఇంకా మమకారం ఎందుకో. ఇద్దరూ నడక సాగించారు. బొత్తిగా మాటలు జరగలేదు. శేషమ్మ వీధి తలుపులు తీసింది. గదికేసిపోతున్న కోడలను ఉద్దేశించి అన్నం తినవటే అంది. మధుమూర్తి కమల చేపట్టుకుని అన్నం తిందిరా వెళ్ళు అన్నాడు. కమల వంటింట్లోకి వెళ్ళి పిడికెడు మజ్జిగాన్నం కలుపుకుని తినొచ్చింది. రాత్రి కూడా భార్యాభర్తల మధ్య మాటలు జరగలేదు. రెండో వ్యక్తి నిద్రపోవటం లేదన్న సంగతి ఇద్దరూ గ్రహించారు. మామూలుగానే తెల్లారింది. మధుమూర్తి బయటికి వెళ్ళి మధ్యాహ్నం వేళకు కూడా ఇంటికి రాలేదు. కమల పెట్టె సర్దుకొని సిద్ధంగా ఉంది. మాటి మాటికి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎంత ప్రయత్నించినా మనస్సును నిగ్రహించుకోవటం సాధ్యం కావటం లేదు. ముఖ్యంగా చంటివాడు, అల్లారు ముద్దుగా పెరుగుతున్న చంటివాడు. రామం మాత్రం అప్పుడే తల్లి అవసరం లేని ప్రయోజకుడైపోయాడా? చెవిలో పాట పాడుతూ లేపి చదివించి నీళ్లు పోసి అన్నం పెట్టి బట్టలు తొడిగి బడికి పంపి అయ్యో అవన్నీ రామం చేసుకుంటాడా? బళ్ళో నుంచి వచ్చి అమ్మ కోసం వెతుక్కోడా? తాతగారు కసిరితే ఎవరితో చెప్పుకుంటాడు? ఈ ఇంట్లో పిల్లల్ని ఎవరు శ్రద్ధగా చూస్తారు? వాళ్ళకి చదువులు అబ్బుతాయా? మంచి లక్షణాలు అలవడతాయా? తల్లి తనుండి ఏమీ చేయలేదా? భగవంతుడా, నాకు బిడ్డలను ఎందుకు ఇచ్చావు తండ్రి? ఏదన్నా ఉద్యోగం చూసుకుని వీళ్ళను కూడా తీసుకుపోవాలి అనుకున్న తర్వాతే కమల మనస్సు శాంతించింది. చంటివాడిని ముద్దు పెట్టుకుంటూ ఉంటే వాడి బుగ్గల మీద తల్లి కన్నీళ్లు జలజల రాలే. కోడలి ధోరణి అర్థం కాని శేషమ్మ ఆ ప్రయాణం ఎక్కడికో తెలియక గుంజాటన పడుతోంది. మధుమూర్తి హడావిడిగా వచ్చాడు. కమల బండి తీసుకొస్తానులే. నివ్వెరపోయింది కమల. ఒక్క క్షణం నిశ్చలంగా నుంచుంది. తనను పంపడానికే నిశ్చయించాడా తన భర్త? కమల గబగబా కళ్ళు తుడుచుకుంది. కమల ఆవేదన అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఇంట్లో తనకు స్థానం లేదనే నిర్ణయించాడు భర్త. మూర్తి హడావిడిగా వరండాలోకి వెళ్ళాడు. అమ్మా ఏమిట్రా, ఏమిటి నీ పెళ్ళాం ఎక్కడికైనా వెళ్తుందా? నా పెళ్ళాం ఒకతే కాదు, నేను పిల్లలు కూడా వెళ్తున్నాం. అవతల వీధిలో ఇల్లు చూశానమ్మా, మేము వేరే ఉంటాం. మీరు అక్కడికి ఎప్పుడూ రావద్దు. మీకు నేను నెలకు కొంత పంపిస్తాను. కమలకు ఆనందం దుఃఖం పొంగి వచ్చాయి. మ్రాన్ పడిపోయిన స్థితిలో గుమ్మాన్ని ఖర్చుకుని ఉండిపోయింది. శేషమ్మ ముసలాయన తెల్లబోయారు. వేరే ఏమిట్రా? శేషమ్మ గుండె దడదడా కొట్టుకుని రెట్టింపు స్పీడ్తో పనిచేయసాగింది. ఉన్నవాడి ఒక్కడివి, నీకు మాకు వేరేమిట్రా? ఆవిడ బుర్ర చురుగ్గా ఆలోచించింది. ఇదంతా ఎవరు చెప్పి పెట్టారా నీకు? అమ్మ నొసలు చుట్లిస్తూ తీక్షణంగా చూశాడు మూర్తి. అనవసరంగా ఎవరినో అనకో. ఇది నిక్షేపంలా నీ కొడుకు బుర్రకు పుట్టిన బుద్ధే. ఒకళ్ళు చెప్పింది వింటే నా పరిస్థితి ఈ పాటికి చాలా మెరుగ్గా ఉండేది. కొడుకు ధోరణి ముసలాయనకు చిరచిరలాడిచ్చింది. నీ పరిస్థితికి ఏమైందోయ్? కనీ పెంచిన వాళ్ళు అంత వెగటైపోయారా అన్నాడు వెటకారంగా. కనిపించిన వాళ్ళై కూడా బిడ్డల జీవితాలు నాశనం చేయటం మీకే చెల్లింది. కొడుకు పెద్దవాడయ్యాడు, కోడలు వచ్చింది, బిడ్డలు పుడుతున్నారు, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు అన్న వివేకం మీకు లేకపోయింది. మీ రోజులు మీ ఇష్ట ప్రకారం నడిచాయి, మా రోజులు మా ఇష్ట ప్రకారం నడుస్తాయి. అది అర్థం చేసుకోలేని మిమ్మల్ని నేను భరించలేనంటే ఆ తప్పు నాదా? తల్లిదండ్రుల్ని ఆదరించడం ధర్మం కావచ్చు, కానీ ఆ ఆదరాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. నా బిడ్డలు రెక్కలు రాని పసివాళ్ళు. వాళ్ళను పెంచి ప్రయోజకులు చేయాల్సిన ధర్మం అన్నిటికన్నా గొప్పది నాకు. నిత్యం కమల మొత్తుకుంటూనే ఉంది. ఇవాళ నేను కొత్తగా చెప్పేదే ఉంది. అయినా ఇప్పుడు జరిగిపోతున్న అఘాయిత్యం మాత్రం ఏమిటి? ఎవరి దారిన వాళ్ళు ఉంటే ఏ చికాకులు లేకుండా ప్రశాంతంగా గడుస్తుంది కాలం. నన్ను కనిపించారన్న వివేకం లేని మూర్ఖుణ్ణి కాను. నా శక్తికి తగిన విధంగా మీ పోషణకి ఇస్తూ ఉంటాను. మరి నిలబడలేదు మూర్తి. గదిలోకి పోయి కమలను చూస్తూ ఇంకా అలా నిలబడ్డావెందుకు? నీ ప్రయాణం ఆపేసి మన సామాన్లు సర్దు అన్నాడు. కమల బిత్తరపోయింది. భయంగా అంది, మనం వేరుపోదామని నేను ఎప్పుడైనా అన్నానా? నువ్వు చెప్పిందే చేసి చెప్పంది మానటానికి నేనే నీ పని మనిషినా? మధుమూర్తి తీక్షణంగా చూశాడు. ఒక సమస్యను పరిష్కరించే పాటి తెలివితేటలు నాకు ఉండకూడదనుకున్నావా?
భార్య బిడ్డలు సంసార సుఖం అక్కర్లేని మూర్ఖుణ్ణి అనుకున్నావా? సరే సరే, మాటల తర్వాత ముందు సామాన్లు సర్దుదాం పట్టు. మన ఇల్లు మన సంసారం మనం ఏర్పరచుకుందాం. ఇందులో కాని పనేం లేదు. అంతవరకు నా అంతరాత్మ నన్ను ఊరుకోనివ్వదు. కొన్ని సామాన్లు చాలు, కొన్ని వదిలేద్దాం. నేను వెళ్తున్నాను, బండి తీసుకొస్తాను. మధుమూర్తి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. మగవాడి వ్యక్తిత్వంలో ఆడదాని ప్రభావం ఉంటుందా? శేషమ్మ కొడుకు కమల మొగుడైపోయాడా? కాదు కాదు, మధుమూర్తే. అతడు ఎవరి మాట వినకుండా బండి కోసం వెళ్ళాడు. వరండాలో ముసలాయన, వంటింటి గడపలో శేషమ్మ, గది గుమ్మంలో కమల ఎక్కడి వాళ్ళు అక్కడే దిగాలు పడి నుంచున్నారు. చంటివాడు వాకిట్లో తప్పటడుగులు వేస్తున్నాడు. అదండి, తెగేదాకా లాగితే ఏం జరుగుతుంది? చివరికి తెగిపోతుంది. అదే జరిగింది. కాకపోతే ఆ కొడుకు తన బాధ్యతగా తల్లికి తండ్రికి కూడా ఎంతో కొంత ఆదరం కల్పిస్తానని చెప్పటం కొంతవరకు సంతోషం. అదండి కథ. ఎంత చక్కగా అంటే ఓ ఫ్యామిలీ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా రాశారు రంగనాయకమ్మ గారు. ప్రతి పాయింట్ని టచ్ చేశారు ఆమె. నిన్న చదివిన సీరియల్ ఎలా ఉందో ఈ సీరియల్ కూడా అంతే మధురంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.